మాయలమారి మార్కండేయ, నువ్వు యమపాశాన్ని అపహేళన చేస్తావా? ఇదే కాచుకున్న గగ ప్రహారం నుంచి యమరాజా, కృష్ణ భక్తులతో శివారాధన చేసే బాల మార్కండేయుడిపై పాశాన్ని వేసేందుకు నీకు సాహసం ఎలా వచ్చింది? ఈ బాలుడు శివలింగాన్ని హృదయానికి హత్తుకుని మా శరణు కోరాడు. శరణాగతిని రక్షించడం మా యొక్క కర్తవ్యం. అయితే నీకు ఈ నిజం తెలియదుగా? నీవు కాలయముడు, కానీ నేను మహాకాలుడు. మా యొక్క కృష్ణ భక్తులలో చరమ స్థాయిని పొందిన ఈ బాలుడు మార్కండేయుడు శివకృప వల్ల అబద్ధుడైన. ఓ శివశంకర, ఓ మహేశ, ఓ పరమేశ, నేను మృత్యువు యొక్క అటల నియమాన్ని శ్రద్ధతో పాలిస్తున్నాను. విధి విధానానుసారం ఈ బాలుడి ఆయుష్ సమాప్తమయ్యింది. ఒకవేళ విధాత ద్వారా నిర్ధారిత సమయానికి తన ప్రాణాలను తీయకపోతే మీరే నన్ను కర్మ విముఖుడని దండించేవారు కదా. తప్పకుండా ఇస్తాం. కానీ శివలింగం నుండి విడలే జ్వాలల వేడి పొగలు ఇంకా స్వయంగా నీ యమపాశమే తిరిగి కొట్టినా నీకు ఈ బాల మార్కండేయుడు మహాభక్తి వల్ల జరించిన మహాశక్తి గురించి అర్థం కాలేదే. నీవు కర్మ ఫలాల అనుసారంగా జనన మరణాలను నిర్ణయించేటటువంటి పరమ జ్ఞాని. నీ ఈ మాత్రం నిజం కూడా తెలియదా? ఈ సృష్టి యొక్క రక్షణ అది మా యొక్క లీలయేనని. నిత్యం శివభక్తిలో గడిపే వారికి సదా శుభం చేకూర్చడం ఈ సృష్టి యొక్క మా యొక్క అటల నియమం. నాకు తెలుసు పరమేశ, నాకు తెలుసు. అయితే నీకు ఇది కూడా తెలిసే ఉండాలి. ఒక జీవాత్మ తన జీవితాన్ని మాకు సమర్పించి వశం చేస్తే మా యొక్క ఆనందాన్ని పెంపొందించి మాకు అత్యంత ప్రియుడవుతారు. ఇటువంటి నీతి బోధనలు పునరావృతం చేయాలా యమరాజా? అక్కర్లేదు మహేశ, ఈ దాసులపై పంచండి. ఇప్పుడు నేను ఏమి చేయడం ఉచితము? ఇప్పుడు నాకు ఏమి ఆగి స్వామి? ఇప్పుడు ఇక యమలోకానికి వెళ్ళు. అక్కడి వ్యవస్థను సరిగా పాలించు. మీ యొక్క లెక్కలలో తప్పులు సృష్టిలో అనర్థాలకు కారణం కావచ్చు. మాకు పూర్తి నమ్మకం భవిష్యత్తులో ఎన్నడూ నీవు కర్మ విముఖుడివి కావచ్చు. నా యొక్క దుర్మతానికి నన్ను క్షమించండి పరమేశ. ఇక ముందెప్పుడు అలా జరగదు. ప్రణామం పరమేశ.